వచ్చిన మీ అందరూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాలు ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు కేశవరావు గారు, ఎంపీలు గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గౌరవనీయులు విద్యా సంస్థల అధినేత ఏవిఎన్ రెడ్డి గారు, వేదిక మీద మురళీ గారు, ఈ యొక్క విద్యా బోధనలో ముందుండి నడుపుతున్నటువంటి మురళీ గారు, రామ్ రెడ్డి గారు, అదేవిధంగా విద్యా సంస్థ మురళీ గారితో పాటు పనిచేస్తున్న సోదరులకు, అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ముందున్నటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు, ఇక్కడ వచ్చేసినటువంటి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇతర నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నామంటే ఎవరి కోసం, ఎందుకోసం చేస్తున్నామో విద్యార్థులంతా ఒకసారి నాతో పాటు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్కూలు ఎవరి కోసం మన ముఖ్యమంత్రి గారు చేసినారు మీరందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మీ అందరి కోసం మన ప్రాంత గ్రామాలలో లాస్ట్గా చివరిగా ఉన్నటువంటి గ్రామం ఆరుట్ల గ్రామం. ఈ ఆరుట్ల గ్రామంలో మనకు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇక్కడి నుండే ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో మన ముఖ్యమంత్రి గారికి అందరం కూడా చేతులు జోడించి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నా. మనకు తెలుసు 10 సంవత్సరాల విధ్వంసం తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వికాసం దిశగా ప్రయాణం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 60 సంవత్సరాల ఆకాంక్ష ఈరోజు మన ఆరుట్ల గ్రామంలో తరగతి గదుల నుంచే తెలంగాణ పునర్నిర్మాణం మొదలైందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చరిత్ర తిరగరాసే నూతన అధ్యాయానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆరుట్ల నుంచే శ్రీకారం చుట్టి మన జిల్లాకు, మన నియోజకవర్గానికి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనము ఈ పాఠశాలను చూస్తుంటే కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉండాలో మన భారతదేశానికే ఒక దిక్సూచిగా చూపించినటువంటి మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆరుట్ల గ్రామాన్ని మనం చూస్తున్నాం. ఆరుట్ల గ్రామం అంటే మనందరికి కూడా, మీ అందరికీ తెలుసు, ఈ గ్రామంలో దేశ విద్యా రంగానికి రోల్ మోడల్గా మారుస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. అందుకే ఈరోజు విద్య సమాజానికి, విద్య వైద్యం అనేది 2 కళ్ళు. అందుకే మన ముఖ్యమంత్రికి ఆయన నేతృత్వంలో
విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఈరోజు రాష్ట్రమంతా కూడా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము ఎమ్మెల్యేలుగా మా అందరికి కూడా సూచిస్తున్నాడంటే విద్య మీద ఎంత ముందు చూపు ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు ఒక్క తరగతి గది కూడా కట్టనటువంటి దుర్మార్గులు ఈరోజు ఏమో చెప్తున్నారు. వాళ్ళే ఈరోజు మాట్లాడుతున్నారు మనము ఏది చేసినా ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మనం చేసేటువంటి కార్యక్రమాలను మాయ మాటలు చెప్పి మరిపించేటువంటి ప్రయత్నం చేస్తుండ్రని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే ఈనాడు మన విద్య మీద మన ముఖ్యమంత్రి స్వయాన విద్యాశాఖను నిర్వహిస్తూ ఇలాంటి కార్యక్రమాలను తీసుకున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మన యొక్క గ్రామాలు విద్య లేనటువంటి గ్రామాలు, ఒక్కొక్క గ్రామంలో 4-5 ఉంటే 4 టీచర్లు ఉంటే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ట్రాన్స్పోర్ట్ పెట్టి ఈరోజు 6 గ్రామంలో మనం ఎట్లా నిర్వహిస్తున్నామో అలాంటి కార్యక్రమాలు చేస్తుంటే కూడా దానికి కూడా ఎగతాళి చేసి వాళ్ళు చేసినటువంటి విధ్వంసం తక్కువైనట్టుగా ఈరోజు మన మీద రకరకాలుగా మాట్లాడుతుంటారు. అందుకే ఈరోజు మనం ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనకు విద్య మీద మనకు ఏమాత్రం లోటు లేకుండా, కుల వివక్షకు తావు లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణాన్ని జరుపుతున్నారంటే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మన నియోజకవర్గంలో అంతా కూడా ఈ ప్రాంత ప్రజలంతా కూడా పిల్లల భవిష్యత్తుకు ఒక చక్కటి బంగారు బాట వేసినట్టుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక విద్యనే కాదు, ఈనాడు మన ప్రాంతంలో విద్య మీద వైద్యం మీద మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి స్టెప్ కూడా మన అందరికీ అక్కరొచ్చే విధంగా, మనకు అవసరం వచ్చే విధంగా మనం చేస్తుంటే మనం చూస్తున్నాం. అక్కడక్కడ వాళ్ళ సొంత డబ్బా కొట్టుకునే పేపర్లు ఉన్నాయి, కొన్ని వాళ్ళ సొంత డబ్బాలు కొట్టుకొని వాళ్ళు చేసినటువంటి విధ్వంసం కాకుండా ఈరోజు మళ్ళా వికాసం జరుగుతుంటే ఓర్వలేక, పేద ప్రజలకు విద్య అందుతుంటే ఓర్వలేక ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ దరిద్రులకు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మాకు తెలుసు మీకే మాటలు రావు, మాకు కూడా వస్తాయి. మీరు నిన్న మొన్న కొత్త బిచ్చగాళ్ళు, మేము ఎప్పటి నుంచో రాజకీయాలలో మేమున్నాము, ఈరోజు వచ్చి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. చేసిన 10 సంవత్సరాల విధ్వంసం కాకుండా ఈరోజు వికాసం జరుగుతుంటే ఓర్వలేనటువంటి దుర్మార్గులకు మీరే బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఈనాడు విద్య మీద, వైద్యం మీద, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి మీద మన ప్రభుత్వం చేస్తుంది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తుంటే వాళ్ళు చేతగాలేదు, చేసే వాళ్ళ మీద ఏడుచుకుంటూ తిరుగుతుంటే మీరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా, మీరు ఎన్ని బొబ్బలు పెట్టినా మీకు భవిష్యత్తు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మీ భవిష్యత్తు ఇప్పటికే అయిపోయింది, మీకు ఏమీ లేదు. మీరు దోసుకున్నది, దాచుకున్నది ఇక మీరు అది పెట్టుకొని కూర్చోవలసిందే తప్ప మీకు ఈ రాష్ట్రంలో ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసే మన ముఖ్యమంత్రి, ఈ కార్యక్రమాలు చేసే మన ప్రభుత్వం ఈరోజు మరి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో 2 కన్నులు 2 వైపుల అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు జరుగుతుంటే ప్రజలంతా ఆశీర్వదిస్తుంటే మీరు ఓర్వలేకపోతున్నారు. దానికి ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మీరు నా ఎన్నికలప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున 41,000 ఓట్లతో మీరు నన్ను గెలిపించి ఈ ప్రాంతంలో మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి మీరు, మీకు ఎంత చేసినా
మేము రుణం తీర్చుకోలేము. మీకు అండగా తోడుగా ఎప్పుడుండి ఇలాంటి కార్యక్రమాలకు ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న మీ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకు, మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ సార్. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్